స్క్రబ్ అనేది స్కిన్ మీద ఒక 5 మినిట్స్ మసాజ్ చేయాలి మనం. ఓకేనా? 5 to 2 to 3 మినిట్స్, అంటే 2 నిమిషాలనే చేయండి, 3 నిమిషాలనే చేయండి. 2 కలిపి చేస్తే 5 నిమిషాలు అవుతుంది. కొంతమంది క్లయింట్కి మంట అంటారు. అలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే 2 నిమిషాల కన్నా ఎక్కువ చేయొద్దు. కొంతమందికి పింపుల్స్ ఉంటాయి, యాక్నీ ఉంటుంది, అలాంటి వాళ్ళు స్క్రబ్ కొంచెం నార్మల్గా చేయాలి. ఎందుకంటే మీరు ఫేషియల్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది స్క్రబ్ ప్రోడక్ట్ డిఫరెంట్ ఉంటుంది, కొంచెం గరుకు ఉంటుంది. మీరు ఎలా గుర్తుపడతారు స్క్రబ్కి క్రీమ్కి? ఇందులో పేర్లు చూసి గుర్తుపడతారు. కానీ మన బాల్లో ఇందులో వేసినాక మీరు స్క్రబ్ వేయడంగానే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. అప్పుడు మీరు స్క్రబ్ ఎలా గుర్తుపట్టాలంటే గరుకునెస్ ఉంటుంది, అది అంటే రఫ్గా ఉంటుంది. అప్పుడు మీరు స్క్రబ్ గుర్తుపెట్టే ఛాన్సెస్ మంచిగా ఉంటుంది. సెకండ్ వన్ ఏంటిది? థర్డ్ వన్ క్రీమ్ మసాజ్ ఏమంటుందంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది. క్రీమ్తో ఫేస్ అండ్ నెక్ మసాజ్ చేస్తే 15 నిమిషాలు చేయాలి. యాక్చువల్లీ ఇందులోనే రిలాక్స్ అవుతారు క్లయింట్స్. ఇది వచ్చేసి మేకప్ రిమూవ్ తీయడానికి, ఇది వచ్చేసి స్క్రబ్ ఇరిటేట్ అవుతుంటారు. క్రీమ్ వచ్చి సాఫ్ట్ క్రీమ్ ఉంటుంది. సో ఇది అందుకే 15 మినిట్స్ పెడతారు మసాజ్. ఓకేనా? ఇది క్రీమ్ మసాజ్ 15 నిమిషాలు. తర్వాత వచ్చేసి జెల్ మసాజ్లో ఒకటి గమనించండి మీరు. జెల్ ఏ బేస్లో ఉంటుంది? వాటర్ బేస్డ్. జెల్ వచ్చేసి వాటర్ బేస్డ్ ఉంటుంది. ఇందులో మీరు ఈ మసాజ్ క్రీమ్ చేసేటప్పుడన్నా వాటర్ కొంచెం తీసుకొని మసాజ్ చేయడానికి, హ్యాండ్ మూమెంట్ తిరగడానికి ఇందులో వాటర్ తీసుకోవచ్చు. బట్ జెల్లో వాటర్ తీసుకోనికే ఉండదు. ఎందుకంటే జెల్ ఎలా రెడీ అవుతుంది? వాటర్తోనే కదా. ఇది మొత్తం స్కిన్లో అబ్జర్వ్ అయ్యేంత వరకు మీరు వాటర్ అనేది తీసుకోవద్దు. స్కిన్లో అబ్జర్వ్ అయిపోయాక మన చేయి మూమెంట్ తిరగట్లేదు అంటే ఆడికి స్టాప్. ఓకే? దిస్ ఈజ్ జెల్ అండ్ దిస్ ఈజ్ ప్యాక్. దీన్ని ప్యాక్ కూడా అంటారు, మాస్క్ కూడా అంటారు. రెండు ఒకటే అన్నమాట, గుర్తుపెట్టుకోండి. ప్యాక్ అన్న ఒకటే, మాస్క్ అన్న ఒకటే, కన్ఫ్యూజ్ కావద్దు. మాస్క్ ఫ్రూట్ మాస్క్, ఇది పపాయా మాస్క్. ఓకేనా? సో పపాయా మాస్క్ జెల్ రిమూవ్ చేయలేరు కదా మీరు, ఎవరికి డౌట్ రాలేదా? జెల్ రిమూవ్ మీదనే దీని మీదనే ప్యాక్ వేయాలి. జెల్ మీద ప్యాక్ వేస్తే ఏమవుతుందంటే స్కిన్ టైట్నింగ్ అవుతుంది. కొంతమంది రింకిల్స్ వచ్చి చాలా ఏజ్డ్ వస్తారు కదా, వాళ్ళకి ముడతలు ఎక్కువ ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. బట్ అన్ని ఫేషియల్స్లలో ఇది మాత్రం కంపల్సరీ ప్రాసెస్ అయితే ఒకటే చేయాలి, జెల్ మీదనే ప్యాక్. ఓకే? పిల్లలకి తీసినామమ్మా, ఇక్కడ రైట్.